అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 2 రోజులు మాత్రమే రేషన్ కార్డుల కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉందని సూచించింది. గ్రేటర్ లో 15.9 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారుల కేవైసీ 75.6% పూర్తయినా ఇంకా 12.27 లక్షల మంది పెండింగ్ లోనే ఉన్నట్లు తెలిపింది. కూకట్పల్లి 83%తో టాప్ లో ఉంటే చార్మినార్ 66%తో లాస్ట్ లో ఉంది. మొత్తంగా 24.4% పూర్తి చేయాల్సిందే. వృద్ధుల కోసం అధికారులు డోర్ టు డోర్ డ్రైవ్ చేస్తున్నారు. చార్మినార్, ఫలక్నుమాలోనే అధికంగా పెండింగ్ లో ఉన్నాయి. జూలై 31 దాటితే ఉచిత బియ్యం కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, తెలంగాణలో రేషన్ కార్డుల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ ని జారీ చేశారు అధికారులు. మరో 2 రోజుల్లో మాత్రమే రేషన్ కార్డులు కేవైసీ చేసుకునేందుకు అవకాశం ఉందని కూడా గ్రేటర్ లో దాదాపుగా 15,90,000 రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ కేవైసీ దాదాపుగా 75.6% మాత్రమే పూర్తయినట్టు, ఇంకా 12.27% మేర ఎవరైతే ఉన్నారో వారు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ కేవైసీని పూర్తి చేయలేదంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. కుకట్పల్లిలో 83%తో టాప్ లో ఉంటే చార్మినార్ 66%తో లాస్ట్ లో ఉందనేది కూడా చెప్పాలి. మొత్తంగా 24.4%తో లాస్ట్ లో ఏదైతే పూర్తి చేయాల్సినటువంటి ఈ కేవైసీ ఇంకా నగరంలో ఉందనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సివిల్ సప్లై అధికారులు వృద్ధుల కోసం అధికారులకు ఏదైతే డోర్ టు డోర్ డ్రైవ్ చేస్తా ఉన్నారు. చార్మినార్, ఫలక్నామాలోనే అధికంగా పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము, తెలంగాణలోని రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డు తప్పనిసరిగా అందించాలని, అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రేషన్ కార్డులో నుంచి వారి పేర్లను తీసివేయడానికి ప్రత్యేకంగా సివిల్ సప్లై ఒక డ్రైవ్ ని నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ డ్రైవ్ కు సంబంధించి కేవలం 2 రోజుల పాటే ఉన్నట్టు కూడా అటు అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా కూడా కేవలం అటు చూస్తే మాత్రం 83% తోటి చార్మినార్ సంబంధించినటువంటి లాస్ట్ లో ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. కుకట్పల్లికి సంబంధించినటువంటి 83% పూర్తయినట్టు, చార్మినార్ 66%తో లాస్ట్ లో ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. 75.6% హైదరాబాద్ కేవలం గ్రేటర్ పరిధిలోనే 75.6% ఈ కేవైసీ పూర్తి చేసిన వారుంటే మిగతా 24.4% పూర్తి చేయాల్సి ఉన్నది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా నగర ప్రజలు అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పాలి మనం. అంటే జూలై 31 తర్వాత ఈ కేవైసీ చేయించుకునే వారికి ఉచిత బియ్యం నిలిపివేస్తారని చెప్తున్నారు. మరి దానికి అధికారిక ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే 12.27 లక్షల మంది పెండింగ్ లో ఉన్నాయి కదా గ్రేటర్ లో. మరి ఈ కేవైసీ పూర్తి చేయడానికి ఇంకా కేవలం 2 రోజులే గడువిచ్చారు కదా, గడువు పొడిగించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకైతే గడువు పొడిగిస్తామంటూ కూడా అధికారులు ఎక్కడా చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అధికారులు, ఈ కేవైసీకి సంబంధించి మేము ఇప్పటికే చాలా టైం ఇచ్చాము. ఇప్పటి వరకైనా అటు ఆన్లైన్ అయినా సరే ఏదైనా సివిల్ సప్లై ఆఫీస్ ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులకైనా వెళ్లి ఖచ్చితంగా మీ ఈ కేవైసీని రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలంటూ కూడా చాలా స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఈ కేవైసీ ఇవ్వకపోతే వాళ్ళ యొక్క రేషన్ కార్డుని నిలుపుదల చేస్తాము, రేషన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు కావచ్చు, రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీని జత చేయాల్సిందే అనేది మాత్రం అధికారులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి కొంత వెనకబడిన పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది రాష్ట్రంలో. ఇతర జిల్లాలో మాత్రం దాదాపుగా పూర్తి వచ్చింది అనేది కూడా అధికారులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.